చరిత్ర అంటే కేవలం గతంలో జరిగిన సంఘటనల సమూహారం మాత్రమే కాదు. అది వర్తమానానికి ఒక దిశానిర్దేశం. మహాబలుడు సాంసన్ కథ వింటున్నప్పుడు మనకు కేవలం అతని అపారమైన శక్తే కనిపిస్తుంది. కానీ ఆ శక్తి వెనుక ఉన్న సంఘర్షణ, ఆ విజయం వెనుక ఉన్న వైఫల్యం మనకు ఎన్నో పాఠాలను నేర్పుతాయి. ఒక వ్యక్తి 1000 మందిని ఓడించగలడు, కానీ తనను తాను ఓడించుకోలేకపోతే ఏమవుతుంది? దేవుడు ఇచ్చిన వరాన్ని నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? శాంసన్ జీవితం ఒక వీరుడి ప్రయాణం మాత్రమే కాదు, అది ప్రతి మనిషి తన అంతరాత్మతో చేసుకోవాల్సిన యుద్ధం. ఇప్పుడు మనం శాంసన్ రైజ్ అండ్ ఫాల్ నుండి నేర్చుకోవాల్సిన 10 అత్యంత విలువైన పాఠాలను చూడబోతున్నాం. ఈ పాఠాలు మీ జీవితంలో కూడా ఒక గొప్ప మార్పుకు నాంది కావచ్చు. శాంసన్ పుట్టక ముందే దేవుడు అతని జీవితానికి ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. అతను కేవలం ఒక సాధారణ వ్యక్తిగా బ్రతకడానికి పుట్టలేదు, ఒక జాతిని రక్షించే వీరుడిగా పుట్టాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఉద్దేశం కేవలం శాంసన్కు మాత్రమే కాదు, మీకు ఉంది. నువ్వు ఈ భూమి మీద ఆకస్మికంగా రాలేదు, ఒక అద్భుతమైన కారణం చేత పంపబడ్డావు. నీలో ఉన్న ప్రతిభ, నీకు ఉన్న ఆలోచనలు కేవలం నీ సుఖం కోసం కాదు, అవి ఇతరుల జీవితాల్లో వెలుగు నింపడానికి దేవుడు ఇచ్చిన పరికరాలు. ఉద్దేశం లేని జీవితం చుక్కాని లేని పడవ లాంటిది, అది ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదు. ఒక శిల్పికి ఒక రాయి కనిపించినప్పుడు అతను దానిని కేవలం రాయిలా చూడడు, ఆ రాయి లోపల దాగి ఉన్న ఒక అందమైన శిల్పాన్ని చూస్తాడు. అలాగే దేవుడు మనల్ని చూసినప్పుడు మనం ఇప్పుడు ఎలా ఉన్నామో చూడడు, మనం రేపు ఏమవ్వగలమో ఆ గొప్ప ఉద్దేశాన్ని చూస్తాడు. అలాగే ఒక చిన్న విత్తనాన్ని చూస్తే అది చాలా సామాన్యంగా కనిపిస్తుంది, కానీ దాని లోపల ఒక అడవిని సృష్టించగల శక్తి దాగి ఉంటుంది. శాంసన్ కూడా మొదట ఒక సామాన్య బాలుడే, కానీ అతని ఉద్దేశం అతన్ని మహాబలుడిని చేసింది. శాంసన్ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం, క్రమశిక్షణ లేని శక్తి ప్రమాదకరం. టాలెంట్ వితౌట్ డిసిప్లిన్ ఈజ్ డేంజరస్. శారీరక బలం ఎంత ఉన్నా మనసుపై నియంత్రణ లేకపోతే అది వినాశనానికి దారితీస్తుందని ఈ ఘట్టం వివరిస్తుంది. శాంసన్ ఒక సింహాన్ని సామాన్యమైన మేకపిల్లలా చీల్చివేశాడు. 1000 మంది శత్రువులను ఒంటి చేత్తో తుడిచిపెట్టాడు. అతని కండరాల్లో అజేయమైన శక్తి ఉంది, కానీ అతని మనసులో అక్కడే అసలు సమస్య మొదలైంది. శాంసన్ బయట ఉన్న సింహాన్ని జయించాడు, కానీ తన లోపల ఉన్న బలహీనతలను, కోపాన్ని జయించలేకపోయాడు. నీ కండరాల బలం నిన్ను విజేతను చేయవచ్చు, కానీ నీ క్యారెక్టర్ నిన్ను ఆ స్థానంలో నిలబెడుతుంది. నియంత్రణ లేని శక్తి కట్టలు తెంచుకున్న వరద లాంటిది, అది దారిలో ఉన్న ప్రతిదాన్ని ముంచేస్తుంది, చివరకు నిన్ను కూడా. ప్రపంచాన్ని జయించడం సులభం, కానీ నిన్ను నువ్వు జయించుకోవడమే అసలైన విజయం. ఒక నదికి ఇరువైపులా గట్లు ఉన్నంత కాలమే అది పంట పొలాలకు నీరిస్తుంది, జీవనాధారం అవుతుంది. అదే నది తన గట్లను దాటి ప్రవహిస్తే అది వరదగా మారి గ్రామాలని తుడిచిపెడుతుంది. శాంసన్ శక్తికి క్రమశిక్షణ అనే గట్లు లేవు, అందుకే అది అతని జీవితాన్ని అతలాకుతలం చేసింది. అలాగే ఒక పదునైన కత్తి ఒక శస్త్రచికిత్స చేసే వైద్యుడి చేతిలో ఉంటే ప్రాణాలు కాపాడుతుంది. అదే కత్తి ఒక చిన్న బిడ్డ చేతిలో ఉంటే ప్రాణాలు తీస్తుంది. శక్తి ముఖ్యం కాదు, ఆ శక్తిని నడిపించే జ్ఞానం మరియు నిగ్రహం ముఖ్యం.
ఎంత వేగంగా పరిగెత్తే గుర్రమైనా దానికి కళ్ళెం లేకపోతే అది యజమానిని గమ్యానికి చేర్చలేదు కదా, ప్రమాదంలోకి నెట్టేస్తుంది. సామ్సన్ ఒక బలమైన గుర్రం లాంటివాడు, కానీ క్రమశిక్షణ అనే కళ్ళెం లేని గుర్రం. బలం అంటే ఇతరులను కొట్టడం కాదు, నిన్ను నువ్వు ఆపుకోగలగడం. సామ్సన్ జీవితంలో అత్యంత విషాదకరమైన మలుపు అతని తప్పుడు సావాసాలు. ద డేంజర్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ. ఒక గొప్ప వీరుడు అడవిలో సింహాలను జయించాడు, కానీ అందమైన ముఖం చాటున దాగి ఉన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. బైబిల్ ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది: చెడ్డ సావాసాలు మంచి నడవడిని చెరుపుతాయి. సామ్సన్ ఇశ్రాయేలీయుల పక్షాన ఉండాల్సింది పోయి నిరంతరం తన శత్రువులైన ఫిలిష్తీయుల సరసన చేరాడు. తాను ఎవరిని ప్రేమిస్తున్నాడో, ఎవరితో సమయం గడుపుతున్నాడో అతను పట్టించుకోలేదు. ఫలితంగా అతను తన ప్రాణాలకే ముప్పు తెచ్చుకున్నాడు. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను చెబుతాను. అందమైన పూల వెనక పాము దాగి ఉండవచ్చు, అలాగే తీపి మాటల వెనుక వెన్నుపోటు ఉండవచ్చు. ఒక సింహం గొర్రెలతో స్నేహం చేస్తే అది తన రాజసాన్ని కోల్పోతుంది. సామ్సన్ ఫిలిష్తీయులతో స్నేహం చేసి తన పవిత్రతను కోల్పోయాడు. ఒక నీటి చుక్క తామరాకు మీద ఉంటే ముత్యంలా మెరుస్తుంది. అదే నీటి చుక్క వేడి పెనం మీద పడితే ఆవిరైపోతుంది. అది నీటి తప్పు కాదు, అది చేరిన స్థలం తప్పు. సామ్సన్ తప్పుడు స్థలంలో చేరి తన విలువను ఆవిరి చేసుకున్నాడు. అలాగే ఒక బుట్ట నిండా మంచి పండ్లు ఉన్నా అందులో ఒక్క కుళ్ళిన పండు ఉంటే అది మిగిలిన అన్ని పండ్లను కుళ్ళిపోయేలా చేస్తుంది. సామ్సన్ జీవితంలో దెలీలా ఒక కుళ్ళిన పండులా ప్రవేశించి అతని మొత్తం జీవితాన్ని కలుషితం చేసింది. ఇనుము ఎప్పుడు అయస్కాంతం వైపు ఆకర్షింపబడుతుంది, కానీ ఆ అయస్కాంతం ఒక అగాధానికి పైన ఉంటే ఇనుములో కూడా ఆ అగాధంలో పడిపోవాల్సిందే. సామ్సన్ హృదయం తప్పుడు ఆకర్షణ వైపు మొగ్గు చూపి చివరకు చీకటి లోయలో పడిపోయింది. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని పైకి లేపుతున్నారా, లేక మెల్లమెల్లగా లోతులోకి తొక్కుతున్నారా అనేది గమనించుకోండి. సామ్సన్ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన 4వ పాఠం: దైవ వరాలను తక్కువగా అంచనా వేయడం. వాల్యూయింగ్ గాడ్స్ గిఫ్ట్స్. సామ్సన్ తన అపారమైన బలాన్ని, తన పవిత్రమైన నాజీరు వ్రతాన్ని చాలా తేలికగా తీసుకున్నాడు. ఈ నిర్లక్ష్యమే అతనిని సర్వస్వం కోల్పోయేలా చేసింది. దేవుడు సామ్సన్కు ఇచ్చిన శక్తి సామాన్యమైనది కాదు. అది ఒక జాతి తలరాతను మార్చగల వరం. కానీ సామ్సన్ ఆ వరాన్ని తన సొంత ఆస్తిలా ఎప్పుడూ తన దగ్గరే ఉంటుందనే ఆత్మవిశ్వాసంతో చూశాడు. మనకు లభించిన ప్రతిభను మనం గౌరవించకపోతే ఆ ప్రతిభే మనకు భారంగా మారుతుంది. వరం అనేది బాధ్యతతో కూడిన బహుమతి. బాధ్యత లేని చోట ఆ వరం శాపంగా మారుతుంది. నీకు ఉన్న ప్రతిభ నీ గొప్పతనం కాదు, అది నిన్ను పంపిన వాని గొప్పతనం. ఆ మూలాన్ని మర్చిపోతే నీ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. సామ్సన్ తన జుట్టును కేవలం వెంట్రుకలుగా చూశాడు, కానీ అవి దేవునితో అతనికి ఉన్న అనుబంధానికి గుర్తులు. ఒక ఖరీదైన స్మార్ట్ ఫోన్ ఎంత శక్తివంతమైనదైనా దానికి సిగ్నల్ లేకపోతే అది కేవలం ఒక లోహపు ముక్క మాత్రమే. సామ్సన్ ఆ ఫోన్ లాంటివాడు. దేవునితో ఉన్న సంబంధం ఆ సిగ్నల్ లాంటిది. అతను ఆ సిగ్నల్ను నిర్లక్ష్యం చేసి చివరకు పనికిరాని వాడిగా మిగిలిపోయాడు.
ఒక వ్యక్తి చేతిలో విలువైన వజ్రం ఉండి దాని విలువ తెలియక దానిని కాకిని కొట్టి రాయిలా వాడితే ఎంత మూర్ఖత్వమో. శాంసన్ తన దైవ బలాన్ని తన వ్యక్తిగత ఆనందాల కోసం వాడడం అంతకంటే పెద్ద మూర్ఖత్వం. దేవుడు మీకు ఇచ్చిన తెలివితేటలను లేదా ప్రతిభను మీరు గౌరవిస్తున్నారా, లేక వాటిని స్వార్థానికి వాడుతూ వృధా చేస్తున్నారా? శాంసన్ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన 5వ పాఠం భావోద్వేగాల బలహీనత. శత్రువుల సైన్యాన్ని ఎదిరించిన శాంసన్ దెలీలా కన్నీళ్ల ముందు తల వంచాడు. ఇది మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఏమిటంటే, మనం మన భావోద్వేగాలను నియంత్రించకపోతే అవే మన పతనానికి కారణమవుతాయి. లోకాన్ని గెలిచిన వీరుడు శాంసన్ ఒక స్త్రీ కన్నీళ్ల ముందు ఓడిపోయాడు. దెలీలా ప్రేమ పేరుతో వేధించినప్పుడు తన ప్రాణ రహస్యాన్ని దాచుకోలేకపోయాడు. శాంసన్ శారీరకంగా ఎంత బలవంతుడో మానసికంగా అంత బలహీనుడు. మన బలహీనతలు మన శత్రువులకు తెలిస్తే వారు మన బలాన్ని దెబ్బతీయడానికి ఆ బలహీనతలనే ఆయుధాలుగా వాడుకుంటారు. నీ హృదయం ఒక తెరవబడిన పుస్తకం కాకూడదు. దానికి సరైన వ్యక్తుల దగ్గర మాత్రమే తాళం తెరవబడాలి. ప్రేమ అంటే సర్వస్వం కోల్పోవడం కాదు, నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఎదుటి వారిని ప్రేమించడం. ఎవరైతే నీ కన్నీళ్లను ఆయుధంగా వాడుకుంటారో వారు నిన్ను ప్రేమిస్తున్నట్లు కాదు, నిన్ను బానిసగా చేసుకుంటున్నట్లు లెక్క. ఒక కోట ఎంత దృఢంగా ఉన్నా శత్రువులకు ఆ కోటలో ఒక చిన్న రహస్య ద్వారం తెలిస్తే చాలు, మొత్తం కోటను ఆక్రమించుకుంటారు. శాంసన్ ఒక బలమైన కోట లాంటివాడు, కానీ అతని భావోద్వేగాలు ఆ రహస్య ద్వారం. ఆ ద్వారాన్ని దెలీలాకు తెరవడం ద్వారా అతను సర్వస్వం కోల్పోయాడు. తేనెటీగ పువ్వులోని తీపి కోసం ఆకర్షింపబడుతుంది, కానీ కొన్ని పువ్వులు ఆకర్షణీయంగా ఉంటూనే ప్రాణాలు తీస్తాయి. శాంసన్ కూడా దెలీలా అందం మరియు మాటలనే తీపికి ఆకర్షింపబడి తన ప్రాణాలకే ముప్పు తెచ్చుకున్నాడు. మీ కంప్యూటర్లో ఎంత విలువైన సమాచారం ఉన్నా మీరు మీ పాస్వర్డ్ను ఎవరికైనా చెబితే ఆ సురక్షితం కాదు. శాంసన్ తన జీవితానికి సంబంధించిన పాస్వర్డ్ను దెలీలాకు ఇచ్చేశాడు. ఫలితంగా అతని జీవితం హ్యాక్ చేయబడింది. మీ ప్రశాంతతను కోల్పోయేంత ప్రేమ ఎవరి మీద చూపించకండి. భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకుపోతే తిరిగి రావడం చాలా కష్టం.